ప్రస్తుతం మనతో పాటు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నారు. జీవన్ రెడ్డి గారు, ఇప్పుడు జూబ్లీస్ లో మీరు కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నారు, ప్రతిరోజు తిరుగుతున్నారు. అక్కడ చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, మా దగ్గర ప్రతి ఒక్క కార్యకర్తలు కేటీఆర్ కన్నా డబ్బులు, ప్రతి ఒక్క ట్రిపుల్ షూటర్లే అన్నట్టు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. సో ఎట్లుంది సార్ గ్రౌండ్ లో? ఏమన్నా వేసుకొని ఏ గల్లీకి పోయినా ఏ బస్తీకి పోయినా వార్ వన్ సైడ్ సార్ కావాలి కేసీఆర్ కావాలి, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటారు. బస్తీలలో ఇవాళ నల్ల నీళ్ళు వస్తలేవు, 24 గంటల కరెంటు లేదు, బస్తీలలో మోర్లు పొంగుతున్నాయి సముద్రం లెక్క. ఇవాళ అభివృద్ధి ఎలా కనబడదండి? మేమేసిన శిలాపలకలకు పాత గోడలకు రంగులు వేసుకుంటా వాళ్ళు ఇవాళ సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు మరి ఆ రోజు అదే మాట అంటే ఈ కాంగ్రెస్ ప్రజలందరూ ఊకుంటురా? ఆడబిడ్డ ఎవరికైనా ఆడబిడ్డనే కదా, భర్త లేని ఆడమే కదా. భర్త చనిపోతే, భర్త ఉండగానే వేల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆడోళ్ళకి. భర్తని కోల్పోయినటువంటి అక్క చెల్లెలకు ఎంత బాధ ఉంటుంది. కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఆమె ఏడితే. మాకు, నేను కూడా ఆ మీటింగ్ లో ఉన్నా, నేను షేక్పేట డివిజన్ లో ఇన్ఛార్జ్ ఉన్నా. మా కళ్ళకి నీళ్ళు వస్తుంది. ఏ ఆడబిడ్డ అయినా ఆడబిడ్డనే కదా. ఆమె చనిపోతే యాక్టింగ్ చేస్తుంది, భర్త చనిపోతే యాక్టింగ్ చేస్తారండి ఎవరన్నా? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా కాంగ్రెస్ వాళ్ళకి? మాట్లాడడానికి సోయిందా? వాట్సాప్లలో చక్కర్లు కొట్టిస్తారు. ఇది ఎవరో ప్రచారం, లంగ ప్రచారం. మీకు దమ్ముంటే మా ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వండి, మీకు దమ్ముంటే 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వండి, మీకు దమ్ముంటే 2,500 రూపాయలు ఆడబిడ్డలకు ఇవ్వండి, మా ఆడబిడ్డలకు స్కూటీలు ఇవ్వండి, మీకు బస్సు ఫ్రీ పెట్టినాం. ఎవరికి పెట్టినావురా? భర్త దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం, భార్య దగ్గర లేదంటున్నావు. డబుల్ టికెట్ కొడుతుడు భర్తకు, భార్యకు ఫ్రీ ఉండదు. నువ్వు వేసింది ఏంది ఇంట్లో? కాబట్టి వార్ వన్ సైడ్ ఉందని చెప్పిస్తాను. కొత్త రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరా పెళ్ళిళ్ళు కావచ్చు, ఏం కాదు, మేము కూడా బియ్యం ఇచ్చినాము. కొత్త రేషన్ 96 లక్షల రేషన్ కార్డులు ఉండే మా పీరియడ్ లో. మేము ఇయ్యలేదా? మేము ఇల్లు కట్టియలేదా? ఒక్క జూబ్లీహిల్స్ లోనే 3,600 ఇల్లు కట్టించినాం. ఏం మాట్లాడతారండి సోయి లేని మాటలు? బస్తీలలో కోత కూడా ఈ పొద్దున పీజేఆర్ బస్తీలో 3 గంటలు తిరిగి మేము అడిగినాం, మీకు కేసీఆర్ కావాలంటే కార్కి వేయండి, లేకపోతే ఇప్పుడున్న వాళ్ళు బుల్డోజర్ తెచ్చుకుంటే బుల్డోజర్ తెచ్చుకోండి. బుల్డోజర్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల ఇండ్లు కూలగొడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. చెప్పినాం మీకు మళ్ళా ఇండ్లు కూలగొట్టుకోవాలంటే మళ్ళా బుల్డోజర్కి వేయండి. ఇప్పుడు మీకు కాంగ్రెస్ బీజేపీ సార్ అపోజిషన్ ఎవరు పోటీ లేరండి. వార్ వన్ సైడ్ ఉంది. ఓన్లీ కేసీఆర్ బొమ్మ పెడితే యూపీ, అది కేసీఆర్ బొమ్మ పెడితే ఓట్లు అంతే. ఇవాళ అంతా కేసీఆర్, వార్ వన్ సైడ్. యుద్ధం డిసైడ్ అయిపోయింది. మెజార్టీ ఎంత అనేది మాట్లాడాల్సింది. మెజార్టీ ఎంత అనేది 100కు 100% ఉంటాం. రా మళ్ళా రా పెట్టుకుందాం. మెజార్టీ ఎంతనో చెప్తా, 50,000 పైనే, 1,00,000 దాకా.